1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్, మై నేమ్ ఇస్ రావణ్ సైనిడి. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను. నేను హైదరాబాద్లో ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్లటర్ డెవలపర్గా చేస్తున్నాను. ఫ్లటర్ డెవలపర్ అంటే దాని గురించి నాకే సగం సగం తెలుసు. మొత్తం తెలిసిన రోజు మాట్లాడుకుందాం. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఈ వీడియో తీయడానికి కల కారణం శ్రావణ్ గడి దరిద్రాలు, అది దాటుకునే విధానాలు. రైమింగ్ బాగుంది కదా, రైమింగ్ బాగానే ఉంటుంది, కానీ చూసేవాడికి బాగానే ఉన్నా ఫేస్ చేసేవాడికి దోల తీరిపోద్ది. అర్థం కాలేదా? నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ చెప్పడానికి మొత్తం అంతా తిప్పి చెప్పిన ఓ రోజు అట్టింది. అంత టైం మనకి యూట్యూబ్ కూడా చూడడు, మీరు చూడరు, నేను చూడలేను. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. అందుకే ఇక్కడి నుంచి విజయవాడ నుండి ఒక చిన్న వ్లాగ్ తీసా. ఆ చిన్న వ్లాగ్ చూసిన తర్వాత మీకే అనిపించింది, ఏంటిడు ఇలా ఉన్నాడు, ఎబ్బే మరీ దారుణం కదా అని మీకు అనిపించింది. అనిపించకపోతే మళ్ళీ నన్నే అడగండి, వేరే వాళ్ళని అడిగితే బాగోదు కదా. అండ్ బేసిక్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వెల్కమ్ టు మై ఛానల్. లేగడంతోనే నా దరిద్రం ఎలా స్టార్ట్ అయిందంటే, మా ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్ దగ్గర నుంచి పక్కనే కదా లింగంపల్లిని వెళ్ళి కేపీహెచ్బీలో అటు పక్కన పడుకున్నాం. లెగిసి చూసేసరికి ఆ వార్డెన్ గడు మా రూమ్లోకి వచ్చి ఈడెవడు ఈయనెందుకు తీసుకొచ్చారు, ఎవడు ఈయన లోపలికి వచ్చారని చెప్పి రాకేష్ మాస్టర్లా మాట్లాడి నన్ను బయటికి గెంటేయడం జరిగింది. సరే కదా ఇప్పుడు లింగంపల్లి ఎలా వెళ్ళాలి ఈ టైంలో అంటే, అప్పుడు టైం అరౌండ్ 2 అయింది. మా ఫ్రెండ్ నేనున్నా మావా అని చెప్పి వెంటనే బండి తీసుకొని వస్తానని చెప్పి నాతో పాటు బయటకు వచ్చేసాడు. వీడే నా కొలీగ్ ప్లస్ ఫ్రెండ్. దింపుతాక పదా అని చెప్పి లింగంపల్లి తీసుకెళ్తుంటే నేను రేలంగమై స్మైల్ వేసుకొని వెనకాల నికిలెత్తా కూర్చున్నాను. లాస్ట్ టైం ఇదే ఇంటెన్సిటీకి నేను మా అక్క రిజర్వేషన్ చేసుకొని ఎక్కడం చూశారు, కానీ ఇప్పుడు నేను జనరల్ ఎక్కబోతున్నాను. లింగంపల్లి వచ్చి చూసారా జనరల్ ఎంత ఖాళీగా ఉందో, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత ఖాళీగా ఉండిద్దని. జమ్ అని ఎక్కేసా. లేని ఒక్కరోజు ఆఫీస్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మా సందీప్ అన్నయ్యకి కొంచెం జాగ్రత్తలు చెప్పేసి ట్రైన్ నుంచి బయలుదేరడం జరిగింది. కొంచెం అక్కడికి వచ్చి డబ్బింగ్ చెప్తాం కాసేపు. అన్నా 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 వద్దనా అలా అలా ఏంటిది మాకేంటిది అంటున్నాను. దాస్గా పైకెక్కేసి పడుకోవడానికి రెడీ అయిపోయాను. ఇంకా నన్ను ఆపేవాడే లేడు. లెట్స్ గో. ఏంటి లింగంపల్లి వెళ్ళిపోయాడు, ఖాళీగా ఉన్న ట్రైన్ ఎక్కేసాడు, ఇంకేంటి ఇడికి బాధ అనుకుంటున్నారా? నేను అదే అనుకున్నా. అప్పుడే ఒక అన్న వచ్చి ఇంకో అన్నతో, బ్రో 5 నిమిషాల్లో పక్క ట్రైన్ బయలుదేరిపోతుంది, ఇంటెన్సిటీ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అన్నాడు. ఏమంటే బ్రో ఏమన్నావు అన్నా. ఏమనలేదు బ్రో, పక్క ట్రైన్ బయలుదేరుతుంది, ఇంటెన్సిటీ అన్నా. మరి ఈ ట్రైన్ అని అడిగా. ఈ ట్రైన్ జన్మభూమి అన్నాడు. A few moments later. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అమ్మో, ఒక్కటంటే ఒక్క నిమిషంలో వచ్చి ఎక్కానురా బాబు, ఒక్కటే నిమిషం. వాయమ్మా. ఉన్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సరే ఇంకా పాట పెద్దాం. ఈడెవడో ప్లేస్ ఇచ్చాడు మన కోసం, మంచోడులో ఉన్నాడు కుర్రోడు. సరే అని చెప్పి ఎక్కేసి కూర్చున్నాను, కానీ ఇది కూర్చోడం అంత సౌకర్యంగా లేదు. కిందేమో సీట్ లేదు, సైడ్కి ఉంటాయి కదా లగేజ్ రోడ్లు అలా ఉన్నాయి, అవి ఎక్కడ ముడ్లో దిగిపోతాయి అని భయం వేసింది. మొత్తం అంతా బాగానే ఉంటుంది అనుకునే లోపు అసలు మీకేమైంది? బాధేంటి? ఏమైంది? నేను తీసేది కూటికో నోటికో ఒక వీడియో, దానికి కూడా వచ్చి ఆంటీ ఎవరో వీడియోలు తీయకూడదు, ఎవరు ప్రైవసీ వాళ్ళది అలా ఎలా తీసేస్తావు అది ఇది అని చెప్పి అన్నారు. సరే ఏవైతే ఎందుకు కావాలని చెప్పి ఆపేసి నేను హాట్స్టార్లో ఒక మంచి సినిమా వస్తే దాన్ని స్టార్ట్ చేశాను. నేమొచ్చేసి గురువాయూర్ అంబలండ ఏదో ఉంది, కానీ సినిమా మాత్రం బాగానే ఉంది. మూవీ విషయానికి వస్తే పృథ్వీరాజ్ యాక్టింగ్ హీరోగా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సినిమా మొత్తం మనకు అక్కడ ఫన్నీగా వెళ్ళిపోతూ ఉంటుంది. లాస్ట్ టెంపుల్ సీక్వెన్స్ ఒక 20 minutes మాత్రం హైలైట్ ఉండిద్ది. మూవీ చూసి ఒళ్ళిర్చుకొని బయటకు వచ్చి అలా చూస్తే విజయవాడ కనిపించింది. అబ్బా మనసు నిండిపోయింది. వచ్చా అబ్బా నా సొంతూరు అని చెప్పి అనుకొని ఇంద్రా సీక్వెన్స్ లాగా కాలు బయట పెట్టి నేలకు ముద్దు పెడదాం అనుకున్నా, వద్దులే అనిపించింది.
చంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. దిగినప్పటి నుంచి ఏంటో కొంచెం తేడాగా ఉందేంటబ్బా, స్పెట్స్ ఏంటా జారుతున్నాయి అనుకున్నా. ఏముంది, స్పెట్స్ ఇరిగి 2 ముక్కలైంది. బొక్క పూట గడవకుండానే 2వ బొక్క. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఇదే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో కనిపించే బందర్ కాలువ. బందర్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళే కాలువ. అవునా, నిజమా? ఇది మా విజయవాడ సిటీ బస్ స్టాండ్ అనమాట. దీని పక్కనే మెయిన్ బస్ స్టాండ్ కూడా ఉండిద్ది. ఆ మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఇదే అనమాట. ఈ సోదంతా మాకెందుకంటారా, సరదా వీడియోలు ఎందుకోసం. అండ్ నౌ యు ఆర్ సీయింగ్ ద ఏషియాస్ బిగ్గెస్ట్ బస్ స్టేషన్ ఎంట్రీ గేట్. భలే ఉంది కదా. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి. బస్ స్టాండ్ నుంచి షేర్ ఆటో ఎక్కి మా చిన్నత్తయ్య ఇంటికి స్టార్ట్ అయ్యాను అనమాట. పాపం నా దరిద్రం ఈ ఆటో డ్రైవర్ కూడా అంటున్నట్టుంది. నేను ఒక్కడిని తప్ప ఇంకెవ్వరూ ఎక్కలేదు ఆటో. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ నన్ను ఒక్కడిని ఎక్కించుకొని అలా తీసుకెళ్ళిపోతున్నాడు. గుడ్ బాయ్. మా అత్తలో రాగానే మా అత్త నాకు ఒక ఫిల్టర్ కాఫీ ఒకటి ఇచ్చింది. ఆ ఫిల్టర్ కాఫీ ఫస్ట్ దాన్ని కొట్టేశాను. అయిపోయిందా మీదే? ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? ఇంట్లో పూరీలు వెయిటింగ్ అనేసరికి వెంటనే మా నాన్న బండి తీసుకొని మా ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అక్కడ స్టార్ట్ అయిన బండి డైరెక్ట్గా వచ్చి మా ఇంటి దగ్గర ఆగింది. ఏమెంత బ్యాడ్గా ఉందంటే హెల్మెట్ పట్టుకోగానే ఆ క్లిప్ కూడా నా చేతికి వచ్చింది. హెల్మెట్ కింద పడి దానిపైన గ్లాస్ ఇరిగింది. ఇది అంతా తెలిస్తే మా నాన్న నన్ను ఏమంటాడని భయం వేస్తుంది. ఏంటో ఈరోజు మరీ దరిద్రంగా ఉంది. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. చెప్పాగా ఇంట్లో పూరి వెయిటింగ్ అని. పూరి విత్ ఎగ్ బుర్జీ, డెడ్లీ కాంబో. గుద్దేద్దామా? బాదం పప్పులా ఉండేవాడు కందిపప్పులా అయిపోయాడు. కందిపప్పులా కదే పంది కుక్కలా అయ్యాడు. అండ్ నేను విజయవాడ రావడానికి గల కారణం ఏంటో తెలుసుకునే టైం వచ్చేసింది. ది లాస్ట్ పార్ట్ ఆఫ్ వీడియో. అది చెప్పే ముందు లెట్స్ గెట్ డ్రెస్డ్. హియర్ ఇట్ కమ్స్. ఎలా ఉంది? కొత్త బాగుందా? ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఇంతకీ నేను విజయవాడ రావడానికి కారణం చెప్పలేదు కదా. మా అక్క కాకపోయినా సొంత అక్క లాంటి ఒక అమ్మాయిది ఈరోజు రిసెప్షన్. అది అటెండ్ అవ్వడానికి ఈరోజు వచ్చాను విజయవాడ. అండ్ హీర్ ఈస్ దట్ బ్యూటిఫుల్ పెయిర్. అబ్బాయి ఏమో క్రిస్టియన్, అమ్మాయి ఏమో హిందూ. అరౌండ్ 1 year స్ట్రగుల్ తర్వాత వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది. అయినా అనుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే అది మామూలు టాస్క్ కాదు కదా. నేను రాగానే ఇంక వెంటనే వెళ్ళి మా పెద్దమ్మని చెల్లిని కలిసాను. నన్ను చూడంగానే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఓకే ఇంకా భోజనాల దగ్గరికి వచ్చామన్నమాట. ప్రతి ఐటమ్ని ఒక్కొక్కటి టేస్ట్ చేసేసి మళ్ళీ పిల్లల దగ్గరికి వెళ్ళిపోయా. బట్ దిస్ మ్యారేజ్ హ్యాజ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే పెళ్లి మొత్తం అబ్బాయి వాళ్ళకి తగ్గట్టు క్రిస్టియన్స్లో జరిగిన రిసెప్షన్ మాత్రం అమ్మాయి వాళ్ళ ఆచారాలన్నీ నెరవేరేలాగా, అమ్మాయి ప్రతి కోరిక తీరేలాగా, అబ్బాయి ప్రతి ఒక్క పూజలో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఆటలో పాల్గొని అమ్మాయి కళ్ళను మాత్రం చాలా ఆనందంతో నింపేశాడు. అందుకే ఈ మ్యారేజ్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. పొద్దున్నుంచి అన్నీ ఎదుర్కొని అవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని అలా చూడంగానే జరిగినవన్నీ, చూసినవన్నీ, ఎదుర్కొన్నవన్నీ మర్చిపోయాను. అంత బాగా మంచి ఫీలింగ్ తీసుకొచ్చారు. నైట్ ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పి లేట్గా 12:30 బస్ బుక్ చేసుకున్నా. కానీ తెలిసిందే కదా, నా దరిద్రం నన్ను ఎక్కడా వదిలిపెట్టదు. 12:30 బస్ బుక్ చేస్తే 9:30 బస్ డ్రైవర్ ఫోన్ చేసి, ఒరే అదవా నువ్వు చేసుకుంది 10:30 రా, 12:30 కాదురా, తొందరగా వచ్చి బస్సు ఎక్కరా అని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు బస్సు మారి, అటు మారి, ఇటు మారి, ఎటేటో మారి ఆఖరికి బస్ స్టాండ్కి వెళ్ళి ఎక్కడ మొదలయ్యానో అక్కడే ఎండ్ చేశాను. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అండ్ దిస్ ఈజ్ మై వ్లాగ్. ఐ హోప్ సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నిజంగా ఇలాంటి కంటెంట్ నచ్చితే, ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.